సమావేశంలో, ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి. అయితే దీని మీద ప్రధానమంత్రి పార్లమెంటులో మాట్లాడాలి, పార్లమెంట్లో దీనికి సమాధానం చెప్పాలి. అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రధానమంత్రి స్పందన ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా రాజీనామా చేయకుండా ఎందుకున్నారు, ఈ డిమాండ్లన్నీ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సో పార్లమెంటు సమావేశాలు 2 రోజుల నుంచి మొదలైనా కూడా అవి ఏదో కారణంతో ఈ నిరసనలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ దద్దరెళ్ళిపోతోంది. ప్రతిపక్షాల నిరసనలతో కాదు, కాక్రోచ్ జనతా పార్టీ వేల మంది విద్యార్థులు, నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు, కొంతమంది రాజకీయ పార్టీల కార్యకర్తలు, అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనేది తెలియకపోయినా కొంతమంది బహుశా జాయిన్ అయితే జాయిన్ అయి ఉండొచ్చు. వేల మంది చలో పార్లమెంట్ అంటే పార్లమెంటు ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా 2 రోజుల నుంచి ఢిల్లీ వాతావరణం చాలా హాట్గా ఉంది. అంటే కంట్రోల్ చేయలేని స్థాయిలో ఉన్నారు. బహుశా ఈ స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు పెరిగిపోతాయని ప్రభుత్వం ఊహించుండదు. ఎందుకంటే కొంతమంది కొన్ని లెక్కల ప్రకారం దాదాపు 60-70 వేల మంది పైనే ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది 15-20 వేల మంది ఉండొచ్చు అంటున్నారు, కొంతమంది 1,00,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. బట్ ఎంతమంది అన్నా కూడా నిరసన తాలూకా స్థాయి ప్రభుత్వాన్ని ఆలోచింపజేసింది, ప్రభుత్వాన్ని కిందకి దించింది. కానీ సోనం వాంగ్చుక్ ఇదే డిమాండ్ మీద, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ మీద 20 రోజులకు పైగా ఆయన దీక్ష కూర్చుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆఖరికి ఆయన్ని హాస్పిటల్లో కోర్టు జోక్యంతో పెట్టాల్సి వచ్చింది. అక్కడ కూడా ఆయన నిరసన కొనసాగిస్తున్నారు. తర్వాత ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రులు ఇప్పుడు కలుస్తున్నారు ఆయన్ని. అలాగే సీజేపీ ప్రతినిధులను కూడా నడ్డా పిలిపించుకుని మాట్లాడారు. కానీ ఈ డిమాండ్ వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మొట్టమొదటి నీట్ పరీక్ష లీక్ అయింది, ఆ తర్వాత మళ్ళీ టైం తీసుకున్నారు, నీట్ పరీక్ష జరిగిపోయింది, దాని ఫలితాలు కూడా వచ్చేసాయి. కానీ ఆత్మహత్య చేసుకున్న మా పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ ప్రాణాలు ఎలా తిరిగి తీసుకొస్తారని తల్లిదండ్రులు అడుగుతున్నారు. సో సీజేపీ నిరసనలు ఒకవైపు జరుగుతున్నాయి. వాళ్ళ మీద మొన్న జరిగిన లాఠీచార్జికి నిరసనగా, ఎందుకంటే లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది, టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది, మమ్మల్ని దారుణంగా కొట్టారు అని చెప్పి అక్కడ విద్యార్థులను, మహిళా విద్యార్థులు వాపోతున్నారు. ఒక అమ్మాయి అయితే వెంటిలేటర్ మీద ఉంది, ఆ అమ్మాయి చావు బతుకుతో పోరాడుతోందని చెప్తున్నారు. అలాగే ఎటువంటి బ్యాడ్జులు లేకుండా, యూనిఫామ్స్ లేకుండా పోలీసులు వాడే లాఠీలు పట్టుకుని కొంతమంది సివిల్ డ్రెస్సుల్లో కూడా విద్యార్థులను కొడుతున్నారు. వాళ్ళెవరు? వాళ్ళు వీడియోల్లో మనం చూస్తే ఎవరు మీరు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళు వచ్చి కొడుతున్నారు తప్ప సమాధానం లేదు. మరి వాళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీసులా, సివిల్ పోలీసులా, లేకపోతే మోరల్ పోలీసింగ్ చేస్తున్న వాళ్ళ, లేకపోతే ఏదన్నా రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళ, ఇది కూడా తెలియాలి కదా. అలాగే కొంతమంది విద్యార్థుల ఆచూకీ గల్లంతైపోయింది. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? కొంతమంది మీద కేసులు పెట్టారు సరే, కొంతమంది గల్లంతైపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి నిరసనగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో సహా కేరళ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, ఎంపీలు అందరూ ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసనకు దిగారు. అంటే ప్రధానమంత్రి ఇల్లు ముట్టడించారు. ఒక రాజకీయ పక్షం ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడం అనేది గడిచిన 2 దశాబ్దాలు లేదు. అంటే అది కూడా ఖర్గే ఇల్లు ప్రధానమంత్రి ఇంటికి సుమారు 2.3-2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిన్న ఖర్గే బర్త్డే. సో ఆయనకి విషెస్ చెప్పడానికి అనుకున్నారు. కానీ మెరుపు వేగంతో అందరూ అక్కడికి వచ్చి ధర్నాలో కూర్చున్నారు. సో మరి ప్రధానమంత్రి లోక్ కళ్యాణ్ మార్గ్ ఇంటి వద్ద ఈ పరిస్థితి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఊహించుండవు. సుమారు 3-4 గంటల పాటు అక్కడ నిరసనలు, నినాదాలు చేశారు. తర్వాత ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, ఇతరులని పోలీస్ స్టేషన్కి తరలించడం, ప్రియాంక గాంధీ కోసం సోనియా గాంధీ పోలీస్ స్టేషన్కి రావడం, కొంతసేపటి తర్వాత రాహుల్ గాంధీని ఆయన ఒక స్టేడియానికి తరలించారు, అక్కడి నుంచి పంపించేశారు. అంటే ఇదంతా ఏమి ఊహించలేదా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం? ఒక పొలిటికల్ సెటైర్గా, ఒక మీమ్గా స్టార్ట్ అయింది కాక్రోచ్ జనతా పార్టీ అని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా సోషల్ మీడియాలో మొదలైన ఈ ఉద్యమం ఇవాళ ఢిల్లీ పార్లమెంటు వీధులను కంగారు పెడుతోంది. ఎస్, లేకపోతే ప్రభుత్వం చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఇప్పటికే 2 ప్రతినిధులు వెళ్ళి కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు. మరోవైపు రాహుల్ గాంధీని జితేంద్ర సింగ్, మోహన్ ఇంకొక కేంద్ర మంత్రి కలిశారు. అయితే ఆయన ఒప్పుకున్నారు, పార్లమెంట్లో మేము చర్చకు పెడతామని. కానీ తర్వాత మళ్ళీ నిరసన కొనసాగించారని మంత్రి అంటున్నారు. లేదు, పార్లమెంట్లో ప్రధానమంత్రి సమాధానం చెప్తారని స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పలేదు అని రాహుల్ గాంధీ అంటున్నారు. తర్వాత నిన్న లేట్ నైట్ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు.
ప్రధానమంత్రి దీని మీద స్పందించాలి, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, దానికోసమే మేము వెళ్ళి నిరసన చేశామని. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో కేజ్రీవాల్ మీకు అసలు ఈ నిరసనలు, ఉద్యమాలు అక్కడి నుంచి పుట్టిందే కదా! అన్నా హజారే ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ ఎక్కడా కనపడలేదు. కానీ కేజ్రీవాల్ ఏమన్నారంటే, ఇది బీజేపీ, కాంగ్రెస్‌లో లాలూచీ పడి ఒక డ్రామా చేస్తున్నాయి. ఎందుకంటే సోనం వాంగ్‌చుక్‌ని పరామర్శించలేదు. సీజేపీ ఎన్నాళ్ళ నుంచి ధర్నా చేస్తుంటే పట్టించుకోలేదు. కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీ ధర్నా చేస్తుంటే బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు వచ్చేశారు అని. అది అంత అంటే పొలిటికల్ కామెంట్‌లా చేశారు. బట్ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒక పొలిటికల్ డ్రామా ఈ విషయంలో జరుగుతోందనేది బహుశా దేశవ్యాప్తంగా ఎవరు దాన్ని నమ్మే అంశం కాదు. కానీ అసలు ఈ పరిస్థితి వరకు తీసుకురావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అనే డిమాండు సీజేపీ చేసింది, తల్లిదండ్రులు చేశారు, లేతే అఖిలపక్షం విపక్షాలు చేశాయి. కానీ ఇదే ధర్మేంద్ర ప్రధాన్ నిన్న రాహుల్ గాంధీని విద్యార్థులను అడ్డుపెట్టుకుని నువ్వు పొలిటికల్ డ్రామా ఆడుతున్నావు అని విమర్శించారు. ఇప్పటికే ఆయన విమర్శిస్తున్నారు. అంటే ఇన్ని లక్షల కుటుంబాలకు సమాధానం ఎలా చెప్పాలి? సరే కొంతమంది అడుగుతున్నారు రాజీనామా చేస్తే అయిపోతుందా అంటే, రాజీనామా చేస్తే అయిపోతుందంటే అది నైతిక బాధ్యత. ఇంతకుముందు ప్రధానమంత్రులు, రైల్వే మంత్రులు, హోంమంత్రులు అనేక అంశాలకు రాజీనామా చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఎలాగూ క్యాబినెట్ రీషఫలింగ్లో ధర్మేంద్ర ప్రధాన్ పదవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మోస్ట్లీ తీసేస్తారని అంటున్నారు. కానీ నిన్న ప్రధానమంత్రి ఒక మాట అన్నారు, విద్యార్థుల్ని రాజకీయాలకు వాడుకోకండి, రెచ్చగొట్టకండి అని. ఎవరిని ఉద్దేశించి అన్నారు? కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించా, లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించా? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని ఒక యాంటీ ఎలిమెంట్ గ్రూప్గా చూస్తున్నారు. కానీ అందులో విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఇంకా రాజకీయంగా పార్టీ పెట్టలేదు. అయితే ఇక్కడ సీజేపీది కూడా ఒక పొరపాటు నాకు కనిపించింది ఏంటంటే, మమ్మల్ని రాజకీయ రొచ్చులోకి లాగద్దని చెప్తున్నారు వాళ్ళు. కానీ రాజకీయ పార్టీల నేతలు అక్కడికి వెళ్ళి సంఘీభావం ప్రకటిస్తున్నారు కదా. ఇప్పుడు నిన్న ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళారు, ఇంకా లెఫ్ట్ పార్టీల వాళ్ళు వెళ్ళారు, అనేక మంది అక్కడికి వెళ్ళినప్పుడు రాజకీయాల్లోకి రాకుండా ఉండడం కుదరదు. ఇంకా రాజకీయాన్ని ఫస్ట్ అసలు రొచ్చు అనడం మానేస్తేనే మార్పు అనేది ఏమైనా జరుగుతుంది. ఒక కాజ్ మీద మీరు ఫైట్ చేస్తున్నప్పుడు దానికి పొలిటికల్ సపోర్ట్ మీరు వద్దన్నా, కాదన్నా, అవునన్నా బయట నుంచి వస్తుంది. అదే నిన్న ప్రధానమంత్రి ఇంటి దగ్గర కాంగ్రెస్ పార్టీ ధర్నా. సరే కాంగ్రెస్ పార్టీ సీజేపీతో ఎందుకు కలిసి పనిచేయట్లేదు? అసలు ఆ వేదిక దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు రావద్దన్నారా? లేకపోతే అన్నా హజారే ఉద్యమం నుంచి పుట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎలా దెబ్బతీసిందో అలాగే సీజేపీ కూడా దెబ్బతీస్తుందని కాంగ్రెస్ పార్టీ భయపడుతోందా అనే చర్చ కూడా జరుగుతోంది. సో మొత్తం మీద ఢిల్లీ అయితే దద్దరిల్లుతోంది. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు కూడా ఎంతవరకు సజావుగా జరుగుతాయో నమ్మకం లేదు. ఈ నీటికి సంబంధించి ప్రధానమంత్రి సమాధానం చెప్పే వరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా? ఇప్పుడు అక్కడి నుంచి ప్రధానమంత్రి